వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్. ప్రతి మనిషికి ఎలాంటి కష్టం వచ్చినా దేవుడు తీర్స్తాడు అనే ఒక నమ్మకంతో దేవుని దగ్గరకు పోయి మనం వేడుకుంటాం, దేవుని దగ్గరకు పోయి మొక్కుతాం. లేదు అంటే ఒక బోనం చేస్తాం, లేదు అంటే ఒక మేకనో ఓ కోడినో కోసుకొని పండగ వేసుకొని మన బాధలైనా కష్టాలైనా సంతోషాలైనా ఆ దేవునికి మొక్కుకుంటే బాధలు తీరుతాయి, మనకు సంతోషాలు వస్తాయి అనే ఉద్దేశంతో దేవుడు ఉన్నాడు అనే ఒక ధీమతోటి ఈ మానవ జాతి మొత్తం బ్రతుకుతుంది. అలాంటి దేవుడి భూమికి ఎలా రక్షణ లేకుండా పోయింది, అది ఎక్కడో చూద్దాం. మల్లన్న మాన్యంపై కబ్జా కోరలు, అన్యంకృతం అవుతున్న కుమ్రవెల్లి భూములు రికార్డుల్లో ఉన్న క్షేత్రస్థాయిలో కనుమరుగు, హద్దులు లేకపోవడమే అక్రమదారులకు వరం, సమన్వయ లోపంతో శాఖల మధ్య నలుగుతున్న ఆలయ ఆస్తులు, కందకాలు తవ్వి ఫెన్సింగ్ వేసినా పట్టించుకొని వైనం. చూడండి, మనకు కోరిన కోరికలు తీర్చే కుమ్రవెల్లి మల్లన్న దేవుని ఆస్తులకే ఇయ్యాల ఒక సెక్యూరిటీ లేకుండా పోయింది. కబ్జాదారులు రియాల్టర్స్ కుమ్రవెల్లి మల్లన్న ఆస్తులను స్వాధీనం చేసుకొని ఆక్రమించుకొని ఫెన్సింగ్ చేసుకున్నారట. ఎంత ఘోరం అంటే ఇది. ఓ పేద రైతును ముంచిరు చూసినాం, ఓ తెలియని వారికి ఓరా గెట్లు జరిగినాయని ఆ ఆస్తులు ఆక్రమించారని, లేదు అంటే బడా నాయకులు బెదిరించి ఆస్తులు గుంజుకున్న సంఘటనలు ఎన్నో చూసినాం. కానీ దేవుని భూమికే ఎసరు పెట్టిన పరిస్థితి నెలకొన్నది ఇప్పుడు. ఇది ఎక్కడ? మన సిద్దిపేట జిల్లా కుమ్రవెల్లి మల్లన్న భక్తుల కొంగు బంగారం. కుమ్రవెల్లి మల్లన్న స్వామి భూములకు రక్షణ కరువైంది. కోట్లాది రూపాయల విలువ చేసే స్వామి వారి మాన్యంపై భూ బకాసురుల కన్ను పడింది. అధికారులు వివిధ శాఖల మధ్య సమన్వయ లోపాన్ని ఆసరగా చేసుకొని విలువైన భూములను ఆక్రమించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. రెవెన్యూ రికార్డుల్లో భూమి ఉన్నట్టు కనిపిస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం హద్దులు లేక అన్యకృతం అవడంపై భక్తులు స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇక్కడ సమన్వయ లోపం అంటే ఏంటంటే, అక్కడ ఉన్న టెంపుల్ ఈఓ గారికి కానీ, లేదంటే చైర్మన్లక, లేదు తహసీల్దార్ కా, అక్కడ ఉన్న లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ కా, వీళ్ళందరికీ ఒక సమన్వయం లేకపోవడం వలనే ఈ దేవాలయానికి సంబంధించిన కుమ్రవెల్లి మల్లన్నకు సంబంధించిన భూములకు రక్షణ లేదని భక్తులు, అక్కడి ప్రజలు చాలా బాధను వ్యక్తం చేస్తున్నారు. దేవుని భూములకే రక్షణ లేదు, మాలాటోల పరిస్థితి ఏంది అని చెప్పుకునేంత ఒక దుస్థితి ఏర్పడ్డది. స్వామివారికి కుమ్రవెల్లితో పాటు కిష్టంపేట, రామ్సాగర్, వేచరేని, గౌరాయపల్లి గ్రామాల్లో కలిపి సుమారు 131 ఎకరాల భూమి ఉంది. కాగితాల్లో ఈ భూమి భద్రంగానే ఉన్నప్పటికీ భూములకు సరైన హద్దులు నిర్ణయించకపోవడం ఇప్పుడు శాపంగా మారింది. ఆలయ భూములను ఆనుకొని ఉన్న కొందరు వ్యక్తులు భూమిని తమదేనంటూ దర్జాగా చొరబడుతున్నారు. కంచెలు వేస్తూ చాగు చేసుకుంటూ మెల్లమెల్లగా ఆలయ భూమిని తమ ఖాతాల్లో వేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. చూడండి, ఓన్లీ కుమ్రవెల్లి శివాలయనే కాకుండా కిష్టంపేట, రామ్సాగర్, వేచరేని, గౌరాపల్లి గ్రామాలలో కూడా సుమారు ఒక 130 ఎకరాలు కుమ్రవెల్లి మల్లన్న భూములు ఉన్నాయి. ఆ భూములను ఆనుకొని ఉన్న ఈ రియాల్టర్స్ కానీ, కబ్జాదారులు కానీ కొంచెం ఆ భూమిని ఆక్రమించుకుంటారట. ఎందుకంటే ఇది సమన్వయ లోపం, దాన్ని అడగటం లేరు. రికార్డులో చూసినట్టయితే రికార్డులో ఏమో కరెక్టే ఉంది, అక్కడ మోగ మీదకి వెళ్ళి చూస్తే భూములు తక్కువ ఉన్నాయి. దీని ఎవరి లోపం? దాని సర్వే ఏకపోవడమా, దానికి ఒక నిర్ణీతమైన ఒక హద్దులు అనేది ఏర్పరచకపోవడమా దీనికి కారణం? రాజీవ్ రహదారికి సమీపంలో ఉన్న సర్వే నెంబర్ 438/1లోని 7 ఎకరాలు అత్యంత విలువైన భూమిపై అక్రమదారులు కన్ను పడింది. గతంలో ఇక్కడ ఆలయ అధికారులు ఏర్పాటు చేసిన ఉద్యానవనం నిర్వహణ లేక ఎండిపోగా దానిని అదునుగా చేసుకున్న కొందరు గుర్తు తెలియని వ్యక్తులు భారీ కందకాలు తవ్వి మట్టిని తరలించారు. ఇంతటితో ఆగకుండా ఏకంగా స్వామివారి భూమి లోపలికి వచ్చి హద్దురాలను పాతి ఫెన్సింగ్ కూడా నిర్మించుకోవడం జరిగింది. అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా నిలుస్తుంది. చూడండి, అధికారులు రాజీవ్ రహదారి అంటే అత్యంత విలువైన భూమి, అది ఒక ఎకరానికి 1 కోటి పైనే, 2 కోట్లు ఉండదు సుమారు. అలాంటి భూముల మీద కూడా ఈ అక్రమదారులు కన్నేసి అక్కడ మట్టిని అమ్ముకొని కోట్ల రూపాయలు సంపాదించుకుంటారు. ఆ భూములు మొత్తం కబ్జా చేసుకొని ఆక్రమణకు గురి చేసుకుంటారు. దీని మీద అధికారులు ఎలాంటి పట్టించుకుంటలేరని కూడా వ్యక్తమవుతుంది ఇక్కడ. ఇక చూడండి, ఇక్కడ అధికారులు ఏం చెప్తున్నారో చూద్దాం. హద్దులు నిర్ణయించాలి, క్షేత్రం చుట్టూ పటిష్టమైన కంచె ఏర్పాటు చేయాలి, స్వామివారి భూమిగా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి. ఇది మంచి ఆలోచన. ఏం చెప్తున్నారు అంటే, మల్లన్న
దేవుంది ఎక్కడెక్కడైతే భూములు ఉన్నాయో దానికి కరెక్ట్ హద్దులు నిర్ణయం చేసి చుట్టూ కడిలు వాటి దాన్ని ఫినిషింగ్ చేస్తే బాగుంటుందని అభిప్రాయం తెలియజేస్తున్నారు. ఉన్నత అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లాము. రాజీవ్ రహదారి సమీపంలోని భూమిలో జరిగిన అక్రమ నిర్మాణాలపై ఇప్పటికే రెవెన్యూ పోలీసు శాఖల ఫిర్యాదు చేశాం. ఇటీవలే క్షేత్రస్థాయి పరిశీలన కూడా జరిగింది. పోలీసుల సహకారంతో స్వామివారి భూములను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని టంకశాల వెంకటేష్ ఆలయ ఈవో చెప్పిండట. ఈ మధ్యలో చేసినాం అంటే గతంలో ఉన్న ఈవోలు పట్టించుకోలేదేమో, ఇప్పుడు క్షేత్రస్థాయి బాగా దీని మీద ప్రెషర్ వచ్చే వరకు ఇప్పుడున్న ఏఓ గారు ఏమంటారు అంటే క్షేత్రస్థాయిలో చేస్తున్నాం, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ తహసీల్దార్కి కానీ మేము చెప్పడం జరిగింది, దీన్ని ఖచ్చితంగా సంరక్షిస్తామనే తెలుపుతాడు. కఠిన చర్యలు తప్పవు. ఆలయ భూములు అక్రమంగా మట్టి తరలింపు ఫెన్సింగ్ ఏర్పాటుపై మాకు ఫిర్యాదు అయింది. ఉన్నతాధికారులు ఆదేశాలతో క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నిందులపై కేసు నమోదు చేస్తాం. ప్రభుత్వ లేదా దేవాలయ భూములను కబ్జా చేయాలని చూస్తే చట్టపర చర్యలు తప్పవు అని టి మహేష్ ఎస్ఐ గారు, కొమరవెల్లి ఎస్ఐ గారు టి మహేష్ గారు తెలియజేసారు. ఓన్లీ దేవాలయ భూములే కాదు, ఇతరత్ర ఎక్కడి భూములైనా సరే దొంగతనంగా మట్టి తరలించిన వారికి ఎవరైనా సరే వారిని గుర్తించి కఠినమైన చర్యలు, కఠినమైన శిక్షలు వాళ్ళకి విధిస్తాము. దేవాలయ భూమిలోకి ఎవరు చొరబడకుండా మేము రక్షణ కల్పిస్తామని వాళ్ళు వ్యక్తం చేయడం జరుగుతుంది. చూడండి, ఒక దేవుడి కష్టాలు, మనుషుల కష్టాలు తీర్చే దేవుడి భూమికే ఇలా ఫినిషింగ్ లేవు, హద్దులు లేవు, రక్షణ లేకుండా పోయింది. దీని మీద వెంటనే స్పందించండి. ఇది దేవాదాయ శాఖ మంత్రి గారికి కూడా చేరే విధంగా చూడండి. ఈ భూములకు ఎన్ని ఎకరాలు ఉందో దానికి సంబంధించి పూర్తి సర్వే చేసి ఆ భూములను కాపాడాల్సిందిగా ఈ కొమరవెల్లి దేవస్థాన ప్రజలు మరియు భక్తులు, కొమరవెల్లి మల్లన్న భక్తులు ఎక్కడెక్కడ మన రాష్ట్రంలో ఇంకెక్కడ ఏ రాష్ట్రంలో ఉన్న భక్తులు కూడా తెలియజేసుకుంటారు.